ఆయన బాటలో నడిచినంత కాలము, ఆయన మాట మాత్రమే మరి వారు గ్రహించినంత కాలము వారి జీవితంలో యథార్థత ఉంది. ఎప్పుడు సాతానుడు యొక్క మాట వారు విన్నారు, వెంటనే వారు ఆత్మీయతను కోల్పోయారు, విధేయతను కోల్పోయి అవిధేయతలో పడిపోయారు, యథార్థతను కోల్పోయారు. దేవుని ఎదుట మరి దోషులుగా నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. ఆదామా, అవ్వా, నువ్వెక్కడున్నావు అని ఆయన పిలిస్తే వారు పోయి చెట్ల చాటున దాగుకొని వారు అంటారు, మేము నీ దగ్గరకు రాలేమయ్యా, నీ ఎదుట నిలబడలేమయ్యా అని చెప్పి వారి జీవితాల్లో మరి దేవుని యొక్క సన్నిధిలో వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో యథార్థతను కోల్పోతే దేవుని ఎదుట నిలబడలేము. నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు దేవుని ఎదుట మనం నిలబడి మాట్లాడలేము. ఆదామవ్వలు ఇదే చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, నా జీవితాల్లో యథార్థతను మనము కాపాడుకోవాలి.